నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం మరియు మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య, ఎంఏ నయీం, న్యాతరి స్వామి ఆధ్వర్యంలో న్యాతరి శ్రీధర్ వారి సమక్షంలో మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల కార్యకర్తలు, నాయకుల నేతృత్వంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. కార్మికుల హక్కు దినంగా కార్మికులు ఏదైతే 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగినటువంటి అహంకారమైనటువంటి దురంకాండకు వ్యతిరేకంగా ఆనాడు కార్మికులందరూ కలిసి జెండాను ఎగరేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి దేశంలో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా బెల్లంపల్లిలో కూడా ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని ఎగరవేసి కార్మికుల సంక్షేమం కోసం కష్టపడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క సమస్యలు కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తారు తప్ప వేరే పార్టీ చేయదు. కేవలము సంఘాలు అనేది ఇవన్నీ కూడా ఉంటాయి, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు, చేయాలి. కాకపోతే ప్రజల సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి. ప్రజల గురించి, అవసరాల గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిని మనం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు వినోద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కార్మిక మంత్రిగా ఉండి వినోద్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ, జైపూర్ పవర్ ప్లాంట్ కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని బాగోలు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ చికాగో నగరంలో జరిగినటువంటి అల్లర్లకు వ్యతిరేకంగానే ఈ కార్యక్రమం ఇది అనేది మే 1కే ప్రత్యేకంగా కార్మికుల దినోత్సవంగా డిక్లేర్ చేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఖమ్మం జిల్లా బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ ఆఫీస్ నందు జెండా ఆవిష్కరణ సీనియర్ పెయింటింగ్ మేస్త్రి పంజా లక్ష్మయ్య ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ మేస్త్రీలు మాట్లాడుతూ, నాడు శ్రమదోపిడీ జరుగుతున్న సమయంలో ఎంతో మంది పోరాడి ప్రాణత్యాగం చేసిన ఫలితమే నేడు కార్మికుల దినోత్సవం అని తెలియజేస్తూ, పెయింటింగ్ కార్మికులంతా ఐక్యతగా ఉండాలని, శ్రమకు తగ్గ వేతనాన్ని యజమానులు అందించాలని సూచించారు. అదేవిధంగా పెయింటింగ్ వర్క్ మేస్త్రీలు, వర్కర్లు అందరూ కూడా యూనియన్ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ యూనియన్ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. బ్రిటిష్ శాఖ నుంచి కార్మికులకి విముక్తి కలిగించిన ఈ మేడే రోజున ఎంతో మంది కార్మికుల కోసం అమరవీరులైనారు. వారి యొక్క పని దినాలను పూజించడం కోసం 8 గంటలుగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఎంతోమంది కార్మికులు మన కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమాన్ని వారి యొక్క స్మృతులను స్మరించుకుంటూ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యతగా నెరవేరుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనందరం కూడా ఒక కార్మికులుగా ఇక్కడ సమావేశమయ్యి ఈ మేడేని మనం జరుపుకుంటున్నాము. ప్రతి కార్మికుడికి ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు నా తరఫున, నా కుటుంబం తరఫున, నా సోదర కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు 20,000 రూపాయలు అందించిన సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర చిత్రపటానికి వన్నియాకుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
అడిగారో దాన్ని అమలు చేసి వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. రాష్ట్ర బీసీల తరఫున సార్కిను లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం కి కొల్లు రవీంద్ర గారికి పాలాభిషేకం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. నారా లోకేష్ బాబు సోషల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, గత నెల రోజుల ముందు ఇక్కడే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, మా పెద్దలు సీనియర్లు అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి. మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు. దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేసేతో పాటు సార్ను రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ, పిఎస్ఎం ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండా ఎగురవేసి మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 18 గంటల పని విధానంతో కార్మికులతో వెటిచాకిరీ చేయిస్తున్న సమయంలో కార్మికులు మనుషులే అనే నినాదంతో ఎంతోమంది పోరాడి అమరులై సాధించి రోజుకు 8 గంటల పని విధానమే మేడే అన్నారు. 139వ మేడే దినోత్సవం జరుపుకుంటున్న ఇప్పటికీ కార్మికుల జీవన విధానంలో మెరుగుపడింది ఏదీ లేదన్నారు. కార్మిక చట్టాలను కాలరాయాలని చూస్తున్న ప్రభుత్వాలపై కార్మికులంతా ఏకమై పోరాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు. 139వ మేడే జరుపుకుంటున్నాం. మనం మొత్తంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన పారిశుద్ధ కార్మికులుగా బతుకుతున్న మనకి యాజమాన్యం ప్రతిసారి కూడా తను ఏదైతే చేయాల్సిందో చేయకుండా మన కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో కంఠమహేశ్వరుడు స్వామివారి దశాబ్ది ఉత్సవాల మరియు స్వామివారి కళ్యాణం మరియు మహా అన్నదాన కార్యక్రమాలు ఇవాళ నుంచి 4 రోజుల పాటు కార్యక్రమం జరుగుతాయని, గౌడ కులస్తులు జరిపే కార్యక్రమాలకు గ్రామ పెద్దలు మరియు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నవీపేట రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. చట్టంలోనే ఉన్న సమస్యలు కింద మ్యూటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్
సెక్షన్ 7 లో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఒకటి సక్సెషన్, రెండోది బిల్. ఈ 2 రకాల ట్రాన్సాక్షన్ చేయడానికి సెక్షన్ 7 లో మనకి ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో 2-3 వారసులు స్లాట్ బుక్ చేసుకుని సక్సెషన్ అంటే వారసత్వ పట్టాలు చేసుకునే వాళ్ళు. బట్ దాని వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఈ వారసత్వ పట్టా చేయడానికి అది వీలునామా చేయడానికి తహసీల్దార్ అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి 30 రోజుల్లోగా డెసిషన్ తీసుకోవడం అనేది ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్త కులగణన చేపడతానని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని బైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ జెడ్పీటీసీ సోలంకి భీమ్రావ్, నాయకులు పండిత్రావు పటేల్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చాకేటి లక్ష్మణ, నాయకులు సాయినాథ్ అన్నారు. మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ సర్కార్ కులగణన చేపట్టలేదని, ప్రస్తుతం కుల జన గణనతో బీసీలకు, అణగారిన వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఎందుకంటే భారతదేశంలో కులగణన ఇంతవరకు జరగలేదు. కులగణనకు క్యాండిడేట్ తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నమ్మకం ఉన్నప్పుడు కులగణన ఒప్పుకోని చేస్తానికి చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కులగణన చేసి చాలా ప్రజలకు చాలా మేలు చేసిందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ చెప్పాలని చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అధికారులు ఎంతమ్మ అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో మేడే సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రామరాజు, వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల హక్కును కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. హక్కులను కాపాడుకునేందుకు ఆయా రంగాలలో కార్మికులంతా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, ఎలక్ట్రానిక్, భవన నిర్మాణ కార్మికులు, ఆయా శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం డిప్యూటీ తహసీల్దార్ వెంకట సుబ్బయ్య పదవీ విరమణ మహోత్సవమునకు ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఇర్లరాజా మాదిగ మరియు ఎంఆర్పీఎస్ శ్రీకాళహస్తి నియోజకవర్గం యువసేన ఇన్ఛార్జ్ మన్నేపల్లి ఈశ్వర్ మాదిగ విచ్చేశారు. అనంతరం వెంకట సుబ్బయ్య దంపతులను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని శ్రీకాళహస్తి ఎంఆర్పీఎస్ నాయకులు తెలియజేశారు. కార్మికులు 8 గంటలు పనిచేయాలి, కానీ యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు. కార్మికుడు లేకుంటే అస్సలు ఉత్పత్తి జరగదు. అలాంటి శ్రామికుడికి ఎక్కడా గుర్తింపు లేదు. మహిళా కార్మికులకు పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు, భద్రత లేదు. పనిచేస్తున్న దగ్గర ఉద్యోగ భద్రత, కనీస వేతనం,
పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. కార్మికుడికి పిఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. ఆరోగ్య భద్రత లేదు. వలస కార్మికులకు రక్షణ కల్పించాలి. ఈరోజు బైన్సా పట్టణంలో ఐలమ్మ గద్దె వద్ద మేడే ప్రపంచ కార్మికుల దేశ ఆర్థికతను సమగ్రతను ఉత్పత్తి చేసే కార్మికుల మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కార్మిక సోదర సోదరిమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ నాలేశ్వర్ గ్రామం 10వ తరగతిలో మంచి మార్కులు సంపాదించిన నాలేశ్వర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను అభినందించిన తాజా మాజీ సర్పంచ్ డ్యాగా సరిన్, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు. మే నెల 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తుంబ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ నందు సచివాలయ ప్రభుత్వ సిబ్బందితో కలిసి అవ్వ తాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల డబ్బులు పంపిణీ చేస్తూ పెన్షన్ డబ్బులు ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారుణ్ణి అడిగి తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ గురించి వివరిస్తున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ కార్యదర్శి బొజ్జయ్య, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు దామోదరం, అభిరామ్, పంచాయతీ కార్యదర్శి గౌరీ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ ప్రతి ఇండిపెండెన్స్ డే అలాగే రిపబ్లిక్ డే రోజున పాఠశాల కాంపౌండ్ వాల్ గురించి ప్రస్తావించడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా శాంక్షన్ చేయలేదు. జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రహరీ గోడ లేక పాఠశాలలోకి ఆవులు, గేదెలు, పందులు, జంతువులు సంచరించడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, మంత్రి సీతక్క సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని సిఐటియు కార్మికులు 139వ కార్మిక దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. సిఐటియు అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటు ప్రజలకు, కార్మికులకు ఎటువంటి న్యాయం చేయడం లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కార్మికులకు సరైన వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే సెంటర్లలో బీజేపీ పార్టీ ఉందో ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించడం దేశభక్తి అంటున్నారు. కార్మికులకు కనీసం ఉద్యోగ భద్రత మరియు వారికి సరైన వేతనాలు లేక ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై పోరాటం చేద్దామని భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత పిలుపునిచ్చారు. గురువారం బైన్సాలో మేడే సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఐబీ వద్ద ఎర్ర జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీడీ, హాస్పిటల్, అంగన్వాడీ, కేజీబీవీ, ఆశా, హాస్టల్, ఇతర అనేక రకాల లక్షలాది మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా బీడీ కార్మికులు జీవన భృతి ఇవ్వాలని, బీడీ పరిశ్రమను నాశనం చేసే కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాల జీవోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కార్మికుల సమస్యలు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలి. చేసి ముంగట్రా. కార్మిక హక్కులను కాళరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో గురువారం టీఎఫ్టీయూ ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘ నాయకులు 140వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీఎఫ్టీయూ జెండాను బస్టాండ్ కూడలిలో ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ ఆనాడు కార్మికులు సాధించుకున్న హక్కులను నేటి వరకు పాలనా ప్రభుత్వాలు పాటించడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, కార్మిక హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. जिंदाबाद टीएफटीयू जिंदाबाद 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 टीएफटीयू जिंदाबाद ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులు మేడే వర్తిల్లాలి కార్మికుల ఐక్యత వర్తిల్లాలి కార్మికుల ఐక్యత వర్తిల్లాలి జిందాబాద్ టీఎఫ్టీయూ जिंदाबाद जिंदाबाद टीएफटीयू जिंदाबाद वर्दिल्लाली मेडे वर्दिल्लाली కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు 139వ మేడే సందర్భంగా రెడీమిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చింతకుంట వద్ద జెండా ఆవిష్కరణ అధ్యక్షులు పరశురాం ఎగరవేసినారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్నం రవి, ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి జి వెంకటయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు దూమాల రాజు, రామచంద్రం, రమేష్ పాల్గొన్నారు. ఈరోజు రెడీమిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కొరకు, అట్లాగే చికాగో రాష్ట్రంలో ఏదైతే వాళ్ళ 8 గంటల పని నినాదం కొరకు అక్కడ 8 మంది అమరయ్యారో, అమర స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ కూడా ఈ యొక్క రెడీమిక్స్ డ్రైవర్లకు జీతాలు పెంచాలి. అట్లాగే వాళ్ళ భర్తాలు చాలా వరకు కూడా 12 గంటలు 24 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు. నిద్ర లేకుండా కూడా డ్రైవర్లు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీతాలు కూడా పెంచే విధంగా ఉండాలి. అట్లాగే ఇప్పుడు 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె కూడా జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ఈ యొక్క డ్రైవర్లు, ఆటో కానీ, లారీ కానీ, బస్సు కానీ, ఈ రెడీమిక్స్ డ్రైవర్స్ కూడా అందరూ కలుపుకొని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలి. ఈ సమ్మెలో ఏంటంటే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు